యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. హృదయలయల మధుర సుతుల సంధ్యారాగం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. హృదయలయల మధుర శృతుల సంధ్యారాగం. యేసు ప్రభుని పాద పూజ ఇది శుభ సమయం. పరలోక తండ్రికిదే మంగళమేళం. పరలోక తండ్రికిదే మంగళమేళం. ఎదమీటి పాడెదము స్వాగత గీతం. పరలోక తండ్రికిదే ఎదమీటి పాడెదము స్వాగత గీతం. స్వాగతం స్వాగతం స్వాగతం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. హృదయలయల మధుర శృతుల సంధ్యారాగం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. కరుణామృతమును కురిపించేది ఈ దివ్య పూజలో. సద్గుణ సిరులను అందించేది నీ పాద సేవలో. నా ఊపిరి నీవేలే, నీ రూపము నేనే. నా మనవిని కాదనక మన్నించుము దేవా. ప్రేమతో నిన్ను స్మరించేను, ప్రేమతో నిన్ను స్మరించేను. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. హృదయలయల మధుర శృతుల సంధ్యారాగం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. హృదయలయల మధుర శృతుల సంధ్యారాగం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వపు మహోత్సవము. పరలోకమును భూలోకమును కలకాలము పాలించు మా రాజును కన్న ఓ పవిత్ర మాత, నీకు మా శుభాభివందనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారం క్రిస్మస్ పండుగను కొనియాడాము. ఎంతో సంతోషముతో, క్రొత్తదనముతో, హృదయంతరంగాల ఆనందముతో క్రిస్మస్ పండుగను కొనియాడాం. క్రిస్మస్ పండుగ రోజు అంటే ఎవరు పుట్టినరోజు? ఎవరు? యేసు ప్రభు పుట్టినరోజు. ఇంకెవరు పుట్టలేదా? ఇంకెవరు పుట్టారు? క్రిస్మస్ పండుగ రోజు ఇంకా ఎవరు పుట్టారు?
పిల్లలు ఎవరు పుట్టారు క్రిస్మస్ రోజు? ఎవరైనా చెప్పండి. ఇంకెవరు పుట్టారు? ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ రోజు బాలయేసు మాత్రమే కాదండి, బాలయేసు పుట్టిన క్షణమే అమ్మ పుట్టింది. అవునండి. బాలయేసు పుట్టకముందు మరియమ్మ గారిని ఏమని పిలిచేవాళ్ళు? మరియా అని పిలిచేవారు. బిడ్డ పుట్టడం వలన ఆమె ఏమవుతుంది? అమ్మ అవుతుంది. అవునండి. బిడ్డను కనకముందు అమ్మ అవుతుందా? లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, బిడ్డ పుట్టాడు అంటే ఆ బిడ్డను కన్న తల్లి అమ్మ అవుతుంది. ఆ అమ్మ యొక్క మాతృత్వమును ఈరోజు మనం పండుగకు కొనియాడుతున్నాం. మరియ తల్లిని దేవుడు ఈ లోక సృష్టికి పూర్వమే అతి పరిశుద్ధముగా ఆయన యొక్క ప్రణాళికలో కాపాడి ఎన్నుకొని ఆమె పాపము లేకుండా నిష్కలంకముగా ప్రభువే ఈ లోకానికి రావటానికి ఆమెను కాపాడుతూ వచ్చాడు. ఏ పాప మణిలము అంటకుండా ప్రభువుకున్న సంపూర్ణ అనురాగాలన్నీ కూడా ఆ అమ్మలో నింపి అమ్మ అవ్వటానికి సిద్ధం చేశాడు ఆ ప్రభువు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అనుగ్రహ పరిపూర్ణురాలైన అమ్మ దేవుని యొక్క అనుగ్రహాలను సంపూర్ణంగా పొందుకున్న అమ్మ, ఆ అమ్మ యొక్క దివ్య మాతృత్వమును మనం కొనియాడుతున్నాం. ఈ పండుగను కొనియాడుతున్న మనందరికీ ఓ అమ్మ ఉంది ఇంటిలో. మరి మన అమ్మను, మన కన్న తల్లిని ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాం? కన్న తల్లిని ఏ విధముగా ఆదరిస్తున్నాం? కన్న తల్లికి ఎంత మనము రెస్పెక్ట్ ఇస్తున్నాం? ప్రియ సహోదరి సహోదరులారా, మన ఇంటిలో ఉన్న కన్న తల్లిని ప్రేమించకుండా, అనుగుణంగా ఉండకుండా, అనుకువతో ఉండకుండా, అమ్మ చెప్పిన మార్గంలో నడవకుండా, అమ్మను ధిక్కరిస్తూ, అమ్మని ఎగతాళి చేస్తూ, అమ్మకు అబద్ధాలు చెప్తూ, ప్రాయం పోయిన తర్వాత అమ్మకు అన్నం పెట్టకుండా, అమ్మను గౌరవించకుండా, అమ్మను తిట్టటం, అమ్మను కొట్టటం, ఇంటిలో నుంచి గెంటి వేయటం, ఇలాంటివన్నీ చేసుకుంటూ పండగ రోజు వచ్చింది కదా అని పటపట కొత్త బట్టలు వేసుకొని వచ్చి ఇక్కడ ప్రార్థనలు హల్లెలూయా ఆమేన్ అని పాటలు పాడుతూ ఇంటికి తిరిగి వెళితే ఏమి రాదండి. ఒకవేళ ఈరోజే మనం ఒక క్రొత్త జీవితం ప్రారంభించాలేమో. ఇంటిలో ఉన్న అమ్మను మనము గౌరవించాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఎంతోమందిని మరియ తల్లిని గౌరవించేది ఏమిటి? ఆమె బాలయేసును కేవలం కన్నది కదా, ఆమెలో ఏం గొప్పతనం ఉంది, ఆమెను మనం గౌరవించేది ఏమిటి అంటున్న ఈ వాళ్ళందరూ కన్న తల్లిని ప్రేమిస్తున్నారు అంటే నాకు కొంచెం అనుమానమే. కన్న తల్లిని ప్రేమించని వాడు, కన్న తల్లిని ప్రేమించలేని వాడు ప్రభు యొక్క తల్లిని గౌరవిస్తాడు అనేది మాత్రం, ఒకవేళ వాడు గౌరవిస్తున్నానని చెప్పినా అది నిజం కాదు. ప్రియబిడ్డలారా, అమ్మ ప్రేమ ఇంటిలో ప్రారంభం అవ్వాలి. బైబిల్ గ్రంథం ఎన్నో వచనాలు చెబుతున్నాయి. నీ కన్న తల్లి పురిటి నొప్పులు నువ్వు ఎన్నడూ మరవవద్దు అని వాక్యం బోధిస్తుంది. ప్రియబిడ్డలారా, నిన్ను కనుటకు మీ అమ్మ ఎన్ని నొప్పులు పొందిందో, ఎన్ని కష్టాల పాలైందో, ఒక్కరోజు కాదండి, 9 నెలలు నిన్ను మోసింది అమ్మ. ఏ రోజు కూడా బరువయ్యావని, ఏ రోజు కూడా ఆరోగ్యం బాగలేదని, ఏ రోజు కూడా అమ్మ మనసు బాగలేదని నిన్ను తీసి పక్కన పెట్టడానికి వీల్లేదు. అమ్మ ఆరోగ్యం బాగున్నా, మనసు బాగున్నా బాగులేకపోయినా, శరీరం సహకరిస్తున్నా లేకపోయినా, ఇంట్లో పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా, కనీసం నువ్వు బతకటానికి,
గర్భంలో ఉన్న నువ్వు నేను బతకటానికి అమ్మ ఎంత శ్రద్ధ తీసుకుని ఉంటుందో, ఎన్ని శ్రమల పాలై ఉంటుందో. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి దివ్య మాతృత్వమును కొనియాడుతున్న మనం మరి ఒక్కసారి మన కుటుంబంలో అమ్మను ఏ విధంగా ప్రేమిస్తున్నాం? హౌ ఆర్ వి టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ మదర్? మేబీ షీ ఈజ్ ఇన్ ద సిక్ బెడ్, మేబీ షీ ఈజ్ నాట్ హెల్దీ, మేబీ షీ ఈజ్ నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ యూ ఆర్, maybe she is not as beautiful as you are, but my dear friends, mother is selected and elected by God in order to give birth to you. నీకు నాకు జీవం పోయటానికి, నీకు నాకు జన్మనివ్వటానికి ఆ దేవుడు నీకంటే నాకంటే అమ్మని ముందు ఎన్నుకున్నాడు ప్రైవేట్లారా. కనుక అందరూ రెండు చేతులు హృదయం మీద పెట్టి కన్నులు మూసి ఉంచి, అమ్మ ఇంకెవరైనా కూర్చుంటే కాస్త అటు నిలబడండి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ఎక్కడ కూడా ఎవరైనా కూర్చున్న వాళ్ళు ఉంటే లేచి నిలబడండి. ఈ క్షణాలలో నిన్ను నీవు దేవునికి సమర్పించు. అమ్మను నువ్వు ఏ విధంగా గౌరవిస్తున్నావు? మరియ తల్లిని ఆ అమ్మ ఎప్పుడు కూడా వాక్యంలో ఈరోజు చెబుతున్నట్టుగా ఎంతోమంది బాలయేసు యొక్క పుట్టుక గురించి సందేశం దేవదూత ద్వారా పొందుకున్నారు. అమ్మ ఆ వాక్యాలన్నీ కూడా వచ్చిన అతిథులు ఇస్తున్న కానుకలను చూసి వాళ్ళొచ్చి ప్రభువుని ఆరాధిస్తుంటే, బాలయేసును ఆరాధిస్తుంటే, గొప్ప మాటలు మాట్లాడుతుంటే, when they were appreciating, when they are showing the respect to the child Jesus, అమ్మ గర్వపడల, పొంగిపోల, ఎగిరెగిరి పడల. వాక్యంలో ఏమి రాసి ఉందంటే, అమ్మ మనసులో హృదయములో దాచుకొని మననం చేసింది అని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రియబిడ్డలారా, దేవుని వాక్యాలను ఇదిగో క్రొత్త సంవత్సరం ప్రారంభించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరములో నిన్ను నీవు మరిచిపోకు, నిన్ను కన్న దేవుడిని మర్చిపోవాకు. నిన్ను కనటానికి దేవుడు ఎన్నుకున్న నీ అమ్మా నాన్నలను మరిచిపోబాకు ప్రియబిడ్డ. ఓ నిర్ణయం చేయి. అమ్మా నాన్నకి ఎవరైతే బద్దులై ఉంటారో, దోస్ హూ రెస్పెక్ట్ దే పేరెంట్స్, నువ్వు అమ్మ అయినప్పుడు, నువ్వు నాన్న అయినప్పుడు, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీ బిడ్డలు నిన్ను చేతుల్లో పట్టుకొని పెంచుకుంటారు, ప్రేమతో చూస్తారు, ప్రేమతో ముద్ద అన్నం పెడతారు, నిన్ను ఎప్పుడు వదిలేయరు ప్రియబిడ్డ. కనుక అమ్మ నాన్న ఇదిగో అమ్మ యొక్క మాతృత్వ పండుగను కొనియాడుతున్నా. కనుక అమ్మ పురిటి నొప్పులను ఒక్కసారి మనసులో ఉంచి దేవుడిచ్చే వాగ్దానాలు, ఈ నూతన సంవత్సరం దేవుడు నేను నీతో ఉంటాను. నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది ఉందేమో, నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయేమో, నీ మనసులో సంతోషం లేదేమో, నీ ఉద్యోగరీత్యా ఆర్థిక ఇబ్బందులు కానీ, నువ్వు ఇతర దేశం వెళ్ళడానికి కానీ, నీ భూముల కొట్లాట కానీ, నీ దాంపత్య జీవితంలో సమస్యలు కానీ, నీ శరీరంలో అనారోగ్యము కానీ, నీ మనసులో శాంతి లేకపోవటం కానీ, కుటుంబంలో ఎదుగుదల లేకపోవటం కానీ, ప్రియబిడ్డ ఇదిగో ప్రభు అంటున్నాడు, క్రొత్త జీవితం ప్రారంభించు. క్రొత్త జీవితం ప్రారంభించటం అంటే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో తెలియపరుస్తున్నాడు. 4వ అధ్యాయం 23-24 వచనములో, నీ పాత స్వభావమును, నీ పాత అలవాటులను, నీ పాత పోకడలను వదిలేయి, చీకటి జీవితమును వదిలేసి వెలుగు జీవితం ప్రారంభించే సమయం ఆసన్నమైంది అంటున్నాడు ప్రియబిడ్డ. నీ జీవితంలో ఉన్న చీకటి ఏమిటి? నువ్వు వదిలేయాల్సిన అలవాటులేంటి? నువ్వు వదిలించుకోవాల్సిన బంధనాలు ఏమిటి? చిక్కుకున్నావా అలవాటులలో? త్రాగుబోతుతనము కావచ్చు, చెడు వ్యసనాలు కావచ్చు, చెడు స్నేహాలు కావచ్చు, నీ శరీరం పాడు చేసుకోవటం కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించటంలో పాపపు జీవితము కావచ్చు, కోపతాపాలు, ఈర్ష ద్వేషాలు, కామము మోహములో నిండి ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడిన నీవు ఓ నిర్ణయం చేయి. ఓ దేవా, నీ ఆత్మ శక్తిని నా మీద కుమ్మరించు. నీ శక్తి లేనిది నాకు విజయం లేదు,
నీ శక్తి లేనిది నేను ఈ సంవత్సరంలో నీ మార్గంలో నడవలేను. నీ ఆత్మ శక్తిని నా మీద కుమ్మరించి నాలో ఉన్న నా పాత జీవితం, నా పాపపు జీవితాన్ని నీ పరిశుద్ధ రక్తముతో కడిగి, ఇదిగో ఈ దివ్య పూజావళితో ఈ సంవత్సరం నేను ప్రారంభించుకుంటున్నాను. నీ శరీర రక్తములను నేను స్వీకరించుటకు నాకు యోగ్యతను దయచేయండి దేవా. నీవే నాకు తోడుగా ఉండి నీ అడుగులలో అడుగులు వేస్తూ నిన్ను అనుసరించుటకు నా చేయి పట్టి నడిపించండి అని పాప క్షమాపణ కోరుతూ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసుకుందాం. దేవా పాపినయ్యా, దయతో నన్ను కావుమయ్యా. దేవా పాపినయ్యా, దయతో నన్ను కావుమయ్యా. దిన దినమున నీ ఆజ్ఞను మీరి ద్రోహికని దరి చేరితినయ్యా. దేవా పాపినయ్యా, దయతో నన్ను కావుమయ్యా. అనుదిన జీవితములో నువ్వు లొంగిపోయిన వ్యసనాలను, పడిపోయిన సమయాలను, అమ్మా నాన్నలను ధిక్కరించిన సమయాలను, వాళ్ళకి పెట్టిన కష్టాలను, వారు నువ్వు ఇచ్చిన కన్నీటిని దేవుని సన్నిధిలో సమర్పించి నూతన జీవితం ప్రారంభించు. పాపములోనే నే పుట్టి తిని తెలిసియు చేసిది దోషములెన్నో. పాపములోనే నే పుట్టి తిని తెలిసియు చేసిది దోషములెన్నో. నా దోషములను శుద్ధిగా చేసి నిర్మల మనసును కొసగుము తండ్రి. దేవా పాపినయ్యా, దయతో నన్ను కావుమయ్యా. దేవా పాపినయ్యా, దయతో నన్ను కావుమయ్యా. దిన దినమున నీ ఆజ్ఞను మీరి ద్రోహికని దరి చేరితినయ్యా. దేవా పాపినయ్యా, దయతో నన్ను కావుమయ్యా. దేవా పాపినయ్యా, దయతో నన్ను కావుమయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలందరూ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా
అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ ప్రభు నామాన్ని గణపరుస్తూ ఆ త్రియేక దేవుని స్తుతిస్తూ కీర్తించుదాం. దివిలో దేవునికి మహిమ మహిమా, భువి జనులందరికీ శాంతి సమాధానము. దివిలో దేవునికి మహిమ మహిమా, జనులందరికీ శాంతి సమాధానము అని పాడిరి నూతన గానం నీ ధ్యానమునా. స్తుతించి పాడిరి మహోన్నత గీతం. గ్లోరియా 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 గ్లోరియా. సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము, మిమ్ము ఘనపరచుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. సుతుడా శ్రీ యేసువా, దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించెడు వారా, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను ఆరాధించెదము, మిమ్ము ఘనపరచుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. గుడి ప్రక్కన ఆసీనుడా పావన శ్రీసువా, మా పాపములను పన్నించు సర్వేశ్వరా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము, మిమ్ము ఘనపరచుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరే, తండ్రి
తండ్రి మహిమలు పవిత్రాత్మతో నుండువారా మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధించెదము మిమ్ము ఘనపరచుచున్నాము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపజేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహము దయచేసితివి. జీవనదాతయైన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవితావసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం కూడా కూర్చొని ఈ నూతన సంవత్సరపు ఆరంభములో దేవుని యొక్క పరిశుద్ధ వచనాలను హృదయంతరంగాల నుండి ఆలకించుదాం. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 22వ వచనం నుంచి 27వ వచనం వరకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు. యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలెనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసుగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పాను. ఇది ఏలిన వారి వాక్కు. ఈ వందనములు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనాకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనాకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతిదీ అనుగ్రహించిన
శాశ్వత ప్రేమను చూపినాథుడు. ప్రాణం నా సర్వం, నా ప్రాణం నా సర్వం. యేసయ్యా, యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు. విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. Second reading, letter of St. Paul to Galatians, chapter 4, verse 4 to 7. Galatians, chapter 4, verse 4 to 7. But when the fullness of time had come, God sent his Son, born of a woman, born under the law, in order to redeem those who were under the law, so that we might receive adoption as children. And because you are children, God has sent the Spirit of His Son into our hearts, crying, Abba, Father. So you are no longer a slave, but a child. And if a child, then also an heir through God. This is the word of the Lord. Thanks be to God. హల్లెలూయా 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 హల్లెలూయా. నా యేసయ్యా యేసయ్యా చిన్నరి బాలుడా, బాలయేసువా యేసయ్యా. నా యేసయ్యా యేసయ్యా చిన్నరి బాలుడా, యేసువా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లిలా లాలించి తండ్రిగా నన్ను ప్రేమించి అన్నింటినీ సమకూర్చేవు. తల్లిలా లాలించి తండ్రిగా నన్ను ప్రేమించి అన్నింటినీ సమకూర్చేవు. జీవిత యానములు తోడుంటావు, పడిపోకుండా నన్ను పట్టుకున్నావు. జీవిత యానములు తోడుంటావు, నన్ను పట్టుకున్నావు. అందుకే నాకిష్టం, నీవు లేకుంటే బ్రతుకే కష్టం. అందుకే నాకిష్టం, నీవు లేకుంటే బ్రతుకే కష్టం. నా యేసయ్యా యేసయ్యా చిన్నరి బాలుడా, బాలయేసువా యేసయ్యా. నా యేసయ్యా యేసయ్యా చిన్నరి బాలుడా, బాలయేసువా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక.
పునీత లూకాగారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము 16 నుండి 21 వరకు వచనములు. పునీత లూకా గారు రాసిన సువిశేషం 2వ అధ్యాయం 16 నుండి 21 వరకు వచనములు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలపరచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అనే పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుల అందరం లేచి నిలబడి ఉండి మరి మీ కానుకలను మీ చేతిలో పట్టుకోండి. దేవునికి నువ్వు సమర్పించుకోవాలనుకున్న కానుకలను నీ చేతిలో పట్టుకో ప్రియబిడ్డ. మీ యొక్క పుస్తకాలు కానీ సంచులు కానీ కింద పెట్టి మీ కానుకలను మీ కుడి చేతిలో ఎత్తి పట్టుకో. ఇప్పుడు నువ్వు నీ చేతిలో పట్టుకునేది నువ్వు తెచ్చిన ఈ డబ్బుల కానుక, వస్తువుల కానుక మాత్రమే కాదండి. నీ జీవితమును నీ చేతిలో ఎత్తిపట్టు. నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో ఎవరి గురించి నువ్వు చాలా బాధపడుతున్నావో, ఎవరి గురించి నువ్వు ఆతృత పడుతున్నావో, ఏ సమస్య నీ కుటుంబంలో ఉందో, ఈ నూతన సంవత్సరానికి నువ్వు వేసుకున్న ప్రణాళిక ఏమిటో దేవునికి సమర్పించు ప్రియబిడ్డ. ఈ ఎడమ చెయ్యి హృదయం మీద పెట్టి కుడి చేతిలో నీ కానుకను పట్టుకొని ఈ కానుకను సమర్పించుకునే ముందు మనమందరము కూడా మన విశ్వాసాన్ని సంఘపూర్వకముగా ఏ విశ్వాసమైతే ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నామో ఈ 2017 సంవత్సరం అంతా కూడా ఈ ప్రార్థనలో ఉన్న మాటలు మనము సంపూర్ణంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. అందుకు దేవుని అనుగ్రహాలను వేడుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ బిడ్డ, నీ చేతిలో ఉన్న ఈ కానుక, ఈ చేతిలో నువ్వు అర్పించి ఈ కానుకతో పాటు నీ కష్టాలను, నీ యొక్క నిర్ణయాలను, ఈ సంవత్సరము పాటు నువ్వు తలపెట్టబోచున్న ప్రతి కార్యమును కానీ
చదువులు కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఉద్యోగం పొందుకోవటం కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు చేయటం కావచ్చు, మరి ఇల్లు బాగు చేయటం కావచ్చు, నీ ఆరోగ్యం పొందుకోవడం కావచ్చు, ఇతర దేశాలు వెళ్ళటం కావచ్చు, ప్రయాణం చేయటం కావచ్చు, ఏదైనా ప్రియబిడ్డ దేవునికి సమర్పించు. నీ కుడి చేతులు పైకెత్తి పట్టి నీ ఎడమ చేయి హృదయం మీద పెట్టి కన్నులు మూసి నిన్ను నీవు దేవునికి సమర్పించు ప్రియబిడ్డ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ స్వరం వైపు స్తుతించు ప్రియబిడ్డ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ దేవా, ఈ కానుకలను నీకు సమర్పించున్నాము దేవా. నా ఈ చిన్ని కానుకను దయతో స్వీకరించు దేవా. నా ఈ కానుకతో పాటు నా కుటుంబ సభ్యులెల్లరూ నీకు సమర్పిస్తున్నాను. నా పాత జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను దేవా. నాలో ఉండే వ్యసనాలు నీకు సమర్పిస్తున్నాను దేవా. నాలో ఉండే ఒడిదుడుకలు నీకు సమర్పిస్తున్నాను దేవా. నాలో ఉండే చెడు అలవాటులను సమర్పిస్తున్నాను దేవా. నాలో ఉండే చెడు కోరికలను సమర్పిస్తున్నాను దేవా. నాలో ఉండే చెడు స్నేహమును సమర్పిస్తున్నాను దేవా. నాలో ఉండే సైతాను శక్తులను నీకు సమర్పిస్తున్నాను. సైతాను బంధనములు నీకు సమర్పిస్తున్నాను దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం దేవా. నా ఈ చిన్నారి కానుకను దయతో స్వీకరించు దేవా. చిన్ని కానుక అని ప్రక్కకు త్రోసి పుచ్చకు దేవా. నా భర్తను, నా భార్యను, నా పిల్లలను, నా అమ్మ నాన్నను నీకు సమర్పిస్తున్నాను. నా అత్త మామను నీకు సమర్పిస్తున్నాను దేవా. నా తోబుట్టువులు నీకు సమర్పిస్తున్నాను. నన్ను నీవు స్వీకరించదేవా. నా ఈ కానుకను స్వీకరించదేవా. ఈ నూతన సంవత్సరములో నేను ఏ విధముగా నడుచుకోవాలో, ఏ విధముగా నీకు ప్రీతి పాత్రమైన జీవితం జీవించాలో నన్ను అభిషేకించు దేవా. నీ ఆత్మ శక్తిని కుమ్మరించు దేవా. నీ ఆత్మ వరములను ఫలములను నా మీద కుమ్మరించు దేవా. నీ దూతలను నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ కంచగా నిలబెట్టు దేవా. దుష్ట శక్తులను పారద్రోలు దేవా. నీ ప్రియమైన బిడ్డగా ఎదుగునట్లుగా నా మాటలు, నా చూపులు, నా నడవడికలు, నా నిర్ణయాలు, నేను తలపెడుతున్న ప్రతి కార్యం నీ పరిశుద్ధ నామములో సఫలీకృతమగును గాక. హల 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా నాథుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థనలన్నీ నీ పాదాల చెంత చేరుస్తూ మా తిరుసభ పాలకులైన ఫ్రాన్సిస్ పోపు గారిని, తుమ్మబాల పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఈ డివైన్ వర్డ్ ధ్యాన కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను నీ సన్నిధిలో చేరిన ఈ బిడ్డలందరినీ పేరు పేరున నీకు సమర్పించి పేదలను, వృద్ధులను, అనాథలను, వికలాంగులను నీ పాదాల చెంత చేర్చి చిన్న బిడ్డలను, యువతి యువకులను, దంపతులను, పెద్దలను, వృద్ధాప్యములో ఉన్న వారిని నీకు సమర్పిస్తూ మా నాథుడైన క్రీస్తు నామములో ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అందరూ కూడా కూర్చొని వాలంటీర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ కానుకలను సమర్పించుకోండి. గాయక బృందంతో కలిసి ఈ యొక్క అర్పణలను దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. సగే కానుక నీదేనయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. నేను సగే కానుక నీదేనయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. స్వీకరించు శ్రీకరా ప్రేమతో, ఆదరించు కానుక ప్రీతితో. స్వీకరించు ప్రీతితో. నేను సగే కానుక నీదేనయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. నేను సగే కానుక నీదేనయ్యా, నాకు
నాకున్నదంతయు నీకేనయ్యా. అనుదినము అనుక్షణము నిన్నే స్మరించి తిని చేరతీయు కరములకై ఆశగా వీక్షించి తిని. అనుదినము అనుక్షణము నిన్నే స్మరించి తిని చేరతీయు కరములకై ఆశగా వీక్షించి తిని. అందుకొనుము దేవాన చిన్ని కానుక, ఆదరించు దేవాన హృదయ కానుక. అందుకొనుము దేవాన చిన్ని కానుక, ఆదరించు దేవాన హృదయ కానుక. ఆదరించు దేవాన హృదయ కానుక. నేను సగే కానుక నీదేనయ్యా. నాకున్నదంతయు నీకేనయ్యా. నేను సగే కానుక నీదేనయ్యా. నాకున్నదంతయు నీకేనయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించండి. ప్రభువా, స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వరా, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కృమ్మరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణ మగుటను చూచుకొని పరవశించునట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను, మీ సమస్యలను, మీ బ్రతుకులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము మరియమాత దివ్య మాతృత్వపు ఉత్సవమును చేసుకొనుచు నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాం. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున
నీ ఏకైక సుతిని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, అందరం చప్పట్లు కొడుతూ హోసానా 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 హోసానా. ప్రేమ శాంతిని చూపగవచ్చిన దేవాది దేవుడ హోసానా. ప్రేమ శాంతిని చూపగవచ్చిన దేవాది దేవుడ హోసానా. హోసానా 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 హోసానా. సకల సృష్టులను కావకవచ్చిన మరియ తనయుడా హోసానా. సకల సృష్టులను కావకవచ్చిన మరియ తనయుడా హోసానా. హోసానా 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 హోసానా. అందరం కూడా మోకరించి ప్రభు ఈ మనము తెచ్చిన మన ఈ కానుకలను తన సొంత శరీర రక్తములుగా మార్చు సమయం ప్రభుని హృదయంతరంగాల నుంచి వేడుకుందాం, ఘనపరుచుదాం. ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా
విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిశులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించును నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమంతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని నీ ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కళ్ళకి మరి మాతతోను, అవిపడత జోసఫ్ గారితోను, పుణిత అపోస్తలులతోను, పుణిత అల్లోడ్ జాన్సన్ మరి జోసఫ్ నర్సుతోను, ఆదిరుడు నీకు సేవ చేసిన పుణ్యాలందరితోను మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీకు యేసుక్రీస్తు ద్వారా విశోధించి మహిమ పరిచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి
శక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా లేచి నిలబడి ఈనాడు దివ్య పూజావళిని సమర్పిస్తున్న ప్రతి కుటుంబమును, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, మరి ఈ యొక్క డివైన్ వర్డ్ ధ్యాన కేంద్రంలో పనిచేస్తూ ఉన్న ప్రతి బిడ్డను, గురువులను, కన్యాస్త్రీలను, ఇన్మేట్స్, ఇతర సహాయక సిబ్బంది, మరి వాలంటీర్స్, ఇంటర్సెసరీ గ్రూప్, మరి ఈ యొక్క డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ప్రభు పాదాల చెంత చేర్చుదాం. 2 చేతులు పైకెత్తి మీ కుటుంబములను, మీ యొక్క బాగోగులను దేవునికి సమర్పించండి. ఈ 2017 సంవత్సరం ప్రభు తన పరిశుద్ధాత్మ అగ్నితో మనల్ని కాపలా కాయాలని, ఆయన సువార్త బాటలో ఎదగాలని, ప్రభు యొక్క శక్తి కొరకు ఆ క్రీస్తు భగవాను నేర్పిన ఏకైక ప్రార్థన ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వార అన్ని కీడును మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎత్తి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపముల లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగానుండండి, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగానుండండి, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని గొర్రె
పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మనందరి పాపములను పరిహరించు క్రీస్తు భగవానుడు. ఈ గొర్రె పిల్ల బిందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలందరిను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దయచేసి గమనించాలి, కథోలికులు మాత్రమే దివిస ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. ఎవరైతే గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేస్తారో వారు మాత్రమే దివిస ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాము.
मुसीबत भरे रास्ते दुख दूर हो जाएंगे तेरे, अगर तू यीशु के साथ है। राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना। गर मौत का डर सताए तुझे, सोने पर ताबो रखकर, गर मौत का डर सताए तुझे, सोने पर ताबो रखकर, यीशु ने मौत को जीत लिया है, उस पर तू विश्वास कर। राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है, ये तू विश्वास करना। संसार के अंत तक वो तेरे साथ है। ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్య మరియ మాతను నీ కుమారుని తల్లిగా, శ్రీ సభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును, క్రొత్త ఆశలను అందిపుచ్చుకొను రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నూతన జీవమును, క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోను ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరములో చేయి పట్టి స్వస్థ తెచ్చి ఆయన వాక్యములో నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సహోదర సేవలో నిత్యము జీవించుడి.
కరుణించండి. సర్వేశ్వరునికి వందనములు.